ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి వచ్చి ఎన్నో కష్టాల్ని అనుభవించిన తర్వాత సోలో హీరోగా మారి ఆ తర్వాత తనదైన చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించి స్టార్ హీరోగా మారాడు రవితేజ. ముఖ్యంగా బీసీ సెంటర్స్ లో హార్డ్ కోర్ ఫ్యాన్స్ ని సంపాదించుకొని మాస్ మహారాజా అనిపించుకున్నాడు. ఈ మధ్య సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న రవితేజ తాజాగా ఈగల్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. రవితేజ నటించిన ఈగల్ మూవీ ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో ఎప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఈగల్ మూవీ బిజినెస్ వివరాలు చూసినట్టయితే ఈగల్ మూవీకి నైజాంలో 6 కోట్లు, సీడెడ్ లో 2,50,00,000, ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి 8,50,00,000 బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో 17 కోట్లకు అమ్ముడుపోయింది. అలాగే కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2 కోట్ల రూపాయలకి, ఓవర్సీస్ లో 2 కోట్ల రూపాయలతో కలిపి మొత్తంగా ఈ చిత్రానికి 21 కోట్ల బిజినెస్ జరిగింది. యాక్షన్ జోనర్లో రూపొందిన ఈగల్ మూవీ గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో డీసెంట్ టాక్ వచ్చింది. దీంతో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన కూడా ఆ రేంజ్ లోనే లభించింది. ఫలితంగా ఈ చిత్రానికి ఆశించిన రీతిలోనే మోస్తారు వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. ఈగల్ మూవీ మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 4,20,00,000 షేర్ ని వసూలు చేసింది. వరల్డ్ వైడ్ గా అన్ని ప్రాంతాలు కలుపుకొని 4,80,00,000 రూపాయల వరకు రాబట్టింది. ఈ వసూళ్లు ఇటీవలి కాలంలో వచ్చిన రవితేజ సినిమాల్లో బెస్ట్ అని చెప్పాలి. శనివారం, ఆదివారం ఈగల్ మూవీకి కనుక థియేటర్ ఆక్యుపెన్సీ బాగుంటే, వర్డ్ ఆఫ్ మౌత్ మరింత పాజిటివ్ గా మారితే ఈ వారాంతంలోనే ఈగల్ మూవీకి బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంది. ఈగల్ మూవీ మీరు చూసారా? మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో పంచుకోండి.